కాబట్టి మనం ప్రదక్షిణం చేస్తూ చక్కగా చూద్దాం రండి అన్నాడు. సరే ఈ సంవత్సరం అబ్బాయి నువ్వు చెప్పినట్టే చేద్దాం రా అన్నారు. అని గబగబా వండినటువంటి పదార్థాలన్నీ పట్టుకెళ్లారు, ఆ గోవర్ధనగిరి మీద పోసేశారు. పోసేసి వీళ్ళందరూ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారు. ఆ మొట్టమొదటి ఆవులు వెడుతున్నాయి, దూడలు వెడుతున్నాయి, ఎద్దులు వెడుతున్నాయి, వాటి వెనకాతల బళ్ళు ఎక్కారు. ఆ బళ్ళల్లో గోపకాంతలందరూ ఎక్కారు. పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాటనుడనుచున్. వాళ్ళకి ఇంకేం ఉండదు, వాళ్ళకి ఎప్పుడూ ఆ కృష్ణుడితోటే జీవితం. అందుకని ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కి ఆ మధ్యలో కృష్ణుడు నడిచొస్తుంటే ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ వాళ్ళు సంతోషపడిపోతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటం ముకుల దోసే ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నల కురై తనురోలు కట్టంగా కొమరుడై మద్దుల కూల త్రోసే పశుల గ్రేపుల కాచు తుబ్బకుని చీరే యగసి తృణావర్తును సంహరించే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా అని పాటలు పాడుతున్నారు వాళ్ళు. ఏమి పిల్లాడు రాయి పిల్లాడు, సామాన్యమైన పిల్లాడా మన చిన్ని కృష్ణుడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. అసలు ఇంకా కన్నులు తెరవడం కూడా చేత కానటువంటి చంది పిల్లవాడుగా ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు అదిగో ఆ పూతల్ని చంపేశాడు. 3వ నెలలో ఉండగా ఇంకా పిల్లవాడిని తీసుకెళ్లి బండి కింద కట్టి పడుకోబెడితే శకటాసుర సంహారం చేసి ఆ బండిని దన్నేశాడు. ఏడాది కుర్రాడ అయ్యాడో లేదో తృణావర్తుణ్ణి మెడపట్టుకుని తృణావర్తుణ్ణి చంపేశాడు. ఆ తర్వాత అమ్మ తీసుకెళ్లి నడుము కేసి రోలు కట్టేస్తే ఆ మద్ది చెట్ల మధ్యలోంచి ఆ రోలు లాగి మద్ది చెట్లు 2 కూలిపోయేటట్టు చేశాడు. ఆవుల్ని దూడల్ని కాపాడుతూ బకాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి చంపాడు. అలాగే సబలుడై కరదైత్యుని సంహరించే కరుడనేటటువంటి రాక్షసుని బలంతో సంహరించాడు. ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా, ఇతడేమైనా సామాన్యమైన పిల్లాడా అని వీళ్ళందరూ ఆ బళ్ళెక్కి పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. మా విరోధుల్ని నిర్జించగలిగినటువంటి పరమాత్మ స్వరూపమే ఈ చిన్ని కృష్ణుడని పాటలు పాడుకుంటూ వాళ్ళందరూ వెడుతున్నారు. కృష్ణుడు మధ్యలో ఉంటే అందరికీ సంతోషమే. అందుకని ఆవులు దూడలు ఎద్దులు కూడా పొగరెక్కిన మూపరములు తెగగలవాలములు శైలదేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచెన్. పెద్ద పెద్ద మూపురాలు ఇలా ఇలా ఊగుతుంటే ఆ పెద్ద పెద్ద తోకలు పైకెత్తి ఆ ఎద్దులు పెద్ద పెద్ద పరుగు పందాల్లో గుర్రబళ్ళ కన్నా ముందు పరిగెడుతూ అవన్నీ ప్రదక్షిణం చేస్తుంటే, అవన్నీ పెద్ద అంబారావాలు చేస్తుంటే, వాటిని చూసి దూడలు ఆవులు పరుగులు తీస్తుంటే వాటి ధూళంతా పైకి రేగుతుంటే ఈ చిన్ని కృష్ణుడే వీళ్ల మధ్యలో ఉండి ప్రదక్షిణం చేస్తూ గోవర్ధనగిరికి నమస్కరిస్తుంటే ఈ కృష్ణుడే గోవర్ధనగిరి మీద గోవర్ధనగిరి అధిదేవతా పురుషుడిగా మారువేషంతో నిలబడి అక్కడ పదార్థాలన్నింటినీ తింటుంటే ఇది చూసి వీళ్ళందరూ పొంగిపోయి కృష్ణుడు చెప్పాడు ఎంత బాగుందో ఈ యాగమని. ఏదో అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేసినట్టు, కాళహస్తికి గిరిప్రదక్షిణం చేసినట్టు, సింహాచలానికి గిరిప్రదక్షిణం చేసినట్టు వాళ్ళు గిరిప్రదక్షిణం చేసి సంతోషంగా తిరుగుతున్నారు. ఇంద్రుడికి వార్త వెళ్ళింది, ఏమండో మీకు ప్రతి సంవత్సరం చేసేటటువంటి యాగం నందాదులు చెయ్యరట మానేశారు, ఇక నుంచి ఇదిగో కృష్ణుడు చెప్పేట వాళ్ళు గోవర్ధనగిరికి యాగం చేస్తారట అన్నారు. అంటే వెంటనే ఆయన అన్నాడు, పెరుగుల్ నీతులు త్రాగి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసి పోజిరితిపో కృష్ణుండు ప్రేరేపకన్. ఆ కృష్ణుడు చెప్పాడని వీళ్ళు పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి బాగా ఈ గోపాల బాలురు పెరుగు తాగారు, నెయ్యి తాగారు, వీళ్ళకు ఒళ్ళు కొవ్వింది. కొవ్వి గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరుననున్. పోతనగారి పద్యాలు అవసరమైతే ఎంత తేలికగా పడతాయో వేరొక సందర్భంలో అటువంటి సమాసాలు కూడా పడిపోతాయి. జోజో కమలదలేక్షణ అన్న పోతనగారికి గంటల్లో అటువంటి పద్యాలు పడతాయి. ఒకానొక నాడు పర్వతములు అహంకరించి రెక్కలు ఉన్నాయి కదా అని భూమండలమంతా ఎగురుతున్నప్పుడు నా వజ్రాయుధం పట్టి పర్వతముల యొక్క రెక్కలు జరిగినటువంటి సాటి లేని బలశాలినైనటువంటి నాతో విరోధం పెట్టుకుని నా యాగాన్ని మానేసి వీళ్ళు గోవర్ధనగిరికి యాగం చేస్తారా, చూడు వీళ్ళ పని చెప్తానన్నాడు అని
ఉజ్జత్ సంపదనం వినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్ అని ఆయన వెంటనే సమ్మర్తక మేఘములనిది భయంకరమైనటువంటి మేఘములు, వాటిని ఎప్పుడు పట్టి ఉంచుతారు, ఆ తాళాలు తీశాడు. తాళాలు తీసి వాటితో అన్నాడు, ఉజ్జత్ సంపదనమ్మినంత తనయోద్యోగంబునన్ వెర్రులై. ఆ నందుడి కొడుకుట ఎవడో ఎక్కడో ఏదో కులంలో పుట్టినటువంటి వాడు, విర్రి గోపాలుడు, ఆవుల్ని కాసుకునేవాడు, వాడికి అంతకన్నా శాస్త్రమేం తెలుసు. అటువంటి వాడు చెప్పేట గోవర్ధనగిరికి యాగం చేయండి, నాకు యాగం మానేయండి అని చెప్పేట. వీళ్ళందరూ నా యాగం మానేశారు, కాబట్టి మీ అందరూ వెళ్ళండి. వెళ్ళి సద్యోమృత్యువు పొంద గోవుల్ జనుల్ రాళ్కురియుడి, గోవులు జనులు వెంటనే చచ్చిపోయేటట్టుగా బ్రహ్మాండమైన మెరుపులు పిడుగులతోటి పెద్ద వర్షం కురిపించండి. అక్కడికక్కడ చచ్చిపోవాలి గోవులు జనులు, అటువంటి వర్షం కురిపించండి, వెళ్ళండి అన్నాడు. ఆ సమ్మర్తక మేఘములు వచ్చి ఆవరించేటప్పటికి భూమి ఆకాశములు ఏకమైపోయి, ఆకాశం అంతా నల్లబడిపోయి పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు ధ్వని ఎంత పెద్దవానంటే కాసేపట్లో ఏరులైపోయి అందులో దూడలు పాపం తమ యొక్క మూతులను పైకి పెట్టి అంబారావం చేస్తూ కొట్టుకుపోతున్నాయి. ఆవులు తమ దూడల్ని రక్షించుకోవడం కోసమని గబగబా వెళ్ళి ఎదురు నిలబడి దూడల్ని కాపాడుకోబోయి కొట్టుకుపోతున్నాయి. ఎద్దులు తోకలెత్తి భయంకరంగా అంబారావం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఈ గోపాలబాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు వీళ్ళందరూ ఇప్పుడు మనకెవరు రక్ష, ఎలా కాపాడబడతాం, ఈ వర్షం ఏమిటి, ఈ పిడుగులేమిటి, మెరుపులేమిటి అని వాళ్ళందరూ తెల్లబోయి ఇన్నాళ్ళు చేస్తున్న యాగాన్ని ఇప్పుడు కొత్తగా వద్దనడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని వాళ్ళు కృష్ణుడిని విమర్శించారు. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కృష్ణ అనడమే వాళ్ళకి అలవాటు. కాబట్టి వాళ్ళన్నారు, కృష్ణ కృష్ణ నువ్వు కాక మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి. కృష్ణ చూసావా ఈ మెరుపులు, చూసావా ఈ ఉరుములేమిటి, ఈ పిడుగులేమిటి, ఈ వర్షం ఏమిటి, ఇంతకు ముందు ఎప్పుడు మేము చూడలేదు, మహానుభావ నువ్వే రక్షించాలన్నారు. అనేటప్పటికీ ఇంతమంది తనని ప్రార్థించేటప్పటికీ ఆవులు దూడలు కూడా తన వంకే చూసి అంబారావం చేస్తుంటే 7 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు. వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, అందరినీ ఎక్కడికో తీసుకెడదాం, ఎత్తైన ప్రదేశంలో నించోపెడదామని కాదాయన. వెంటనే బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టి తద్భీలభ్రజ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు పోతన గారు. ఎంత పొంగిపోయిందో పోతన గారి హృదయం. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందాల్చిన లీలలేనగవుతో, పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి చెంగల్వ పువ్వుని ఏదో గొడుగట్టుకున్నట్టుగా పట్టుకుని ఆడుకుందామని ఇలా తుంపేసి పట్టుకుని ఇలా తెలపైకెత్తి పరిగెత్తి వెళ్ళిపోయినట్టుగా ఆ చిన్ని కృష్ణుడు హేళగా అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చేత్తో పెల్లగించి పైకి తీసి